ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే వృద్ధ కుండలవాడు ఉండేవాడు. ప్రతి సాయంత్రం తన పని వర్క్షాప్ బయట ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించేవాడు. ఆ దీపం పాతది, చిల్లుపడ్డది, చాలా మసకగా మాత్రమే వెలిగిచ్చేది. దారిలో వెళ్లేవారు నవ్వుతూ, ఇంత బలహీనమైన దీపమెందుకు, ఇంకా ప్రకాశవంతమైనది కొనుక్కోండి కదా అని అనేవారు. ఆ దీపం ఏమీ మాట్లాడేది కాదు, కాని ప్రతి రాత్రి నిశ్శబ్దంగా వెలుగుతూనే ఉండేది. ఒక తుఫాను వచ్చిన సాయంత్రం గ్రామమంతా కరెంటు పోయింది. చీకటి చుట్టుముట్టింది. అప్పుడు రాఘవ్ వెలిగించిన ఆ చిన్న దీపం మాత్రమే వెలుగుతూనే ఉంది. ఆ మృదువైన వెలుగును అనుసరించి ప్రయాణికులు ఆశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి వెచ్చదనం, ఆహారం, భద్రత లభించింది. మరుసటి ఉదయం గ్రామస్థులు ఒక ముఖ్యమైన నిజాన్ని గ్రహించారు. బలహీనంగా అనిపించిన ఆ దీపమే ఎప్పుడూ ఆరిపోని ఏకైక వెలుగు అని. నీతికథ: బయటికి ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తామన్నదే కాదు, కష్టకాలంలో కూడా ఆరిపోకుండా నిలబడగలగడమే నిజమైన విలువ.